ఆయన పరిచర్యలో చివరి వారము, ఆఖరి వారంలో అనేక విషయాలు ఆయన జరిగించారు. యెరూషలేములో ఆయన తన పరిచర్యను కొనసాగించారు. ప్రభు శిలువకు వెళ్ళే ముందు ఒక వారము రోజులు ముందుగా ప్రభు శిష్యులు యూదులలో నుండి ప్రభువును వెంబడించిన వారు ప్రభువును మెస్సయ్యాగా గుర్తించారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును మెస్సయ్యాగా గుర్తించి ఆయనను ఒక గాడిద మీద ఎక్కించి తీసుకెళ్లిన సందర్భం మనందరికీ జ్ఞాపకమే. మార్కు ఏం రాశాడు ఒకసారి మనం చదివితే, మార్కు 9వ వచనంలో ప్రజలు ఏ విధంగా ప్రభువును స్తుతించారో రాస్తున్నాడు. మరియు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. యేసుక్రీస్తు ప్రభువును వారొక గాడిద మీద ఎక్కించి ఆయనను యెరూషలేములోనికి తీసుకొని వస్తూ వారు పాడిన స్తుతి కీర్తన. మత్తయి కూడా ఈ విషయాన్ని రాశాడు. 21వ అధ్యాయం. లూకా, మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు ఈ సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక వివరణతో రాస్తూ వచ్చారు. మత్తయి ఏం రాశాడు చూడండి, 4వ వచనం, 21:4. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎక్కించి, ఆయన గాడిద మీద ఎక్కింపబడి యెరూషలేములో ప్రవేశించడం ప్రవక్తల ద్వారా ముందుగా వ్రాయబడింది. ఆ నెరవేర్పును ఇప్పుడున్న వాళ్ళు నెరవేర్చారు. అదేమిటి అంటే 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఇది ప్రవక్తలు వ్రాసిన ప్రవచనం. ఎక్కడుంది ఈ ప్రవచనం? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, నీ రాజు వస్తాడని ఇశ్రాయేలులకు ముందుగా దేవుడు జకర్యా ద్వారా చెప్పించాడు. ఒకసారి జకర్యా ప్రవచనాన్ని కూడా చూడాలి మనం. రండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయులకు విమోచకుడుగా వస్తాడు. ఆయన ఎలా గుర్తుపట్టాలి? ఆయనను గుర్తించడానికి సూచన ఇది. ఆయన సిలువలో మరణించబోతున్నాడు. సిలువ మరణమునకు ముందే ఇశ్రాయేలీయుల చేత ఈయన ప్రవక్తల ద్వారా దేవుడు వారికి పంపబోవు మెస్సయ్యాను గూర్చి చెప్పిన ప్రవచనముల నెరవేర్పుగా క్రీస్తు వచ్చాడని వారు గుర్తించడానికి మరొక అవకాశం ఇది. జకర్యా 9:9లో చెప్పాడు, దీని నెరవేర్పు క్రీస్తు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అన్నాడు. ఎవరైనా? ఈయన నీ రాజు. ఎలాంటి వాడు? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. మొదట క్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీయులకు విమోచకుడిగా వచ్చాడు. వారిలో నుండే వచ్చాడు. యోధా గోత్రములో నుండి జన్మించాడు. ముఖ్యంగా దావీదు వంశములో నుండి రాజుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు ఏమని అడిగారు? యూదులకు రాజు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు, మేము ఆయన్ని పూజించాలని వచ్చాం అన్నారు. అంటే నిర్ధారించుకొనే వచ్చారు.
ఒక శిశువు జన్మించాడు, ఆయన రాజు. ఆయనను గురించి లేఖనములలో ముందే వ్రాయబడింది, ప్రవక్తలు ముందే ప్రవచించారు. యూదుల రాజు వస్తాడు, ఆయన జనులందరికీ విమోచకుడు అవుతాడు. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మనకి. పుట్టింది యూదుల కోసం కదా రాజు పుట్టింది, మరి ఎక్కడి నుంచో అన్యుల దేశంలో నుండి వాళ్ళు ఎందుకు రావాలి? వారి కోసం కాదు కదా రాజు పుట్టింది, వారి వంశములో కాదు కదా. ఎక్కడో పాలస్తీనాలో, ఇశ్రాయేలు దేశంలో ఒక 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 గోత్రములో, యోధా గోత్రములో, ఒక వంశములో, దావీదు వంశములో వారి కోసం రక్షకుడు పుట్టాడు. దేవదూత ఏం చెప్పాడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్పింది ఎవరికి? ప్రపంచానికి కాదు, యూదులకే చెప్పబడింది ఆ మాట. తర్వాత కదా ప్రపంచానికి రక్షకుడని తెలిసింది. కాబట్టి యూదుల రాజు పుడితే అన్యులైన రాజులు ఎందుకు వచ్చారు? ఈయన రక్షకుడు, మానవులందరికీ రక్షకుడు. ఆయన దావీదు వంశంలో వస్తాడని వారు తెలుసుకున్న జ్ఞానమును బట్టి, వారికి అందుబాటులో ఉన్న లేఖనములను బట్టి వారు తెలుసుకుని వచ్చారు. ప్రపంచానికి, మనుషులందరకు, అన్ని తరముల వారికి, సమస్త జనులకు రక్షకుడు, విమోచకుడు దావీదులో నుండి వస్తాడు. కాబట్టే ఆయన దావీదు కుమారుడు అనబడ్డాడు. జకర్యా రాశాడు, సియోను కుమారికి చెప్పండి అని. అనగా ఇశ్రాయేలు జనాంగం, యెరూషలేము నివాసులు, ఇదిగో నీ రాజు, ఆయన నీతిపరుడు, పాపము లేనివాడు, రక్షణ గలవాడు, రక్షించువాడు, దేవుడయ్యుండి, సర్వాధికారి అయిన దేవుడయ్యుండి, ఆయన మిమ్మును రక్షించుటకు దాసుని స్వరూపము ధరించుకొని దీనుడై వచ్చాడు. ఎలా గుర్తుపట్టాలి? గుర్రం మీద రాడు, రథములు ఎక్కి రాడు మీ రాజు, ఏనుగు అంబారీలలో రాడు మీ రాజు. ఎలా వస్తాడు మీ రాజు? దీనుడుగా వస్తాడు. దీనుడుగా వస్తాడని ఎలా గుర్తుపట్టాలి? గాడిదనికి గాడిద పిల్లతో సహా వస్తాడు. అప్పుడు మీరు ఆయన మీ రాజు అని మీరు గుర్తుపట్టాలి. అయినా యూదులు, ప్రధాన యాజకులు, ప్రవక్తల లేఖనాలు చదివేవారు ఆయనను గుర్తించలేదు. మత్తయి రాసిన మాటల్లో జకర్యా చెప్పిన ప్రవచనాన్ని ఆయన కోట్ చేశాడు, కానీ మార్కు రాబో రాజ్యమును గురించి మాట్లాడాడు. వీళ్ళిద్దరి మాటలు పోల్చి చూద్దాం రండి. మత్తయి సువార్త 21లో 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడు. జకర్యా 9:9లో దీనుడు అని చదివాము. గాడిదను, భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. 9వ వచనం, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఆయనను గురించి యూదా మత పెద్దలు కలవరపడ్డారు. ఏమన్నారు? 11వ వచనం, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకున్నారు. అంతేగాని ఆయన ఇంకా రాజుగా, మెస్సయ్యగా వారు గుర్తించలేదు. రండి, మార్కు ఏం రాస్తున్నాడు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. ఇప్పుడు వారు ఇంకొక మాట చెప్పారు. ఈ స్తోత్రము చేసే వ్యక్తులు, జయము జయమని పలికే వ్యక్తులు, ఒక రాజ్యం వస్తుంది. అది ఎవరి రాజ్యం? దావీదు రాజ్యం. మన తండ్రి అంటే యోధా గోత్రికులకు తండ్రి, యోధా దేశములో ఉన్న యోధా గోత్రికులకు తండ్రి, పూర్వీకుడు, పితరుడు, మూల పురుషుడు. అందువలన ఈ యెరూషలేములో ఉన్న ప్రజలు ఇక మెస్సయ్య వచ్చాడు, మన రాజ్యం వచ్చేసింది అనుకున్నారు వాళ్ళు. దావీదు రాజ్యం, దావీదు రాజ్యం ఏమైపోయింది? పతనమైపోయింది. 606లో నెబుకద్నెజరు యోధా దేశాన్ని, యెరూషలేమును నాశనం చేశాడు.
యూదులందరినీ చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. 536లో మళ్ళీ కోరెషు కాలంలో అంచెలంచెలుగా కొద్దిమంది వచ్చారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో, నెహెమ్యా నాయకత్వంలో మళ్ళీ పునరుద్ధరణ చేశారు. కానీ పూర్తి మందిరం లేదు ఇప్పటి వరకు వాళ్ళకి. ఇశ్రాయేలీలకు బబులోనీయులు నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయమును నాశనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దేవాలయము కట్టుకునే అవకాశం కలగలేదు. మధ్యలో మళ్ళీ వాళ్ళు కట్టారు, అవన్నీ శిథిలమైపోయాయి. క్రీస్తు వచ్చినప్పుడు ఉన్న దేవాలయము సొలొమోను కట్టిన దేవాలయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు కాలములో యెరూషలేములో ఉన్న దేవాలయము సొలొమోను కట్టిన దేవాలయం కాదు, అది పునరుద్ధరింపబడిన జెరుబ్బాబెలు దేవాలయం. దాని తర్వాత హేరోదు కూడా పునరుద్ధరణ చేశాడు, రాజు అయిన హేరోదు. యేసు ప్రభు అందుకే చెప్పాడు, ఈ దేవాలయము చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనా నిలవకుండా పడద్రోయబడు దినములు వస్తాయి అన్నాడు. ఆ మాట చెప్పిన 40 ఏండ్లకు ఆ దేవాలయం కూడా శిథిలమైపోయింది. రోమా ప్రభుత్వపు చక్రవర్తి టైటస్ క్రీస్తు శకం 70లో యెరూషలేమును చుట్టుముట్టాడు, నాశనం చేశాడు, ప్రజలను చంపేశాడు, కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళాడు. 1970లో 1948 వరకు వాళ్ళు తిరిగి రాలేదు. కొద్దిమంది వచ్చారు, స్వతంత్రం ఏర్పడింది, చిన్న దేశం ఏర్పడింది. కానీ వినాలి, సంపూర్ణ రాజ్యము ఏర్పడలేదు. యేసు ప్రభువారు ఈ లోకంలో సువార్త ప్రకటించినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటించాడు కదా. మరి ఆయన ఏమైనా సింహాసనం ఎక్కాడా, కిరీటం పెట్టుకున్నాడా, సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడా, ఆయుధం పట్టాడా, భూమిని యుద్ధాలు చేసి భూలోకాన్ని ఏమైనా యేసు ప్రభు స్వాధీనం చేసుకున్నాడా? లేదు. మరి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రకటించింది, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. గెత్సెమనేలో యేసు ప్రభువును బంధించడానికి రాణువారు వచ్చినప్పుడు, నా రాజ్యం పరలోక సంబంధమైనది, నా సేవకులు పరలోక సంబంధులు, నేను వేడుకుంటే నా తండ్రి పంపిస్తాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో చాలా విషయాలు తేటగానే చెప్పాడు. అయినా శిష్యులకు, అపోస్తలులకు అర్థం కాలేదు. దావీదు రాజ్యము వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగా కానీ కదా వీళ్ళు స్తోత్రం చేస్తున్నారు. అంటే క్రీస్తు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, మనకు రాజ్యం స్థాపిస్తాడని వారు తలంచారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు, గమనించండి ఆ మాట, ఈ కాలమందు అంటే ఇప్పుడే, మేము బతికుండగానే ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహిస్తావా అని ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, గమనించండి మాట, యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతట భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. వారు అడిగిందేంటి, ఈయన చెప్పిందేంటి? ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహిస్తావా? నువ్వు రాజుగా వచ్చావు కదా, మా రాజువు నీవే కదా, మా మెస్సయ్య నీవే కదా, ఇశ్రాయేలును విమోచించి ఏలువాడవు నీవే కదా, నీవు మమ్మను ఏలుతావని ప్రవక్తలందరూ చెప్పారు. దావీదు సింహాసనం మీద కూర్చొని యుగ యుగములు ఇశ్రాయేలీలను ఏలువాడవు నీవే అని మేము నమ్ముచున్నాము. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, రాజ్యం సంగతి ఏంటి? అపోస్తలులు అడిగిన ప్రశ్న ఇది.
ఒలీవ కొండ మీద ప్రభు ఆరోహణమై వెళ్ళుచున్న సందర్భంలో వారు హృదయాల్లో ఇంకా ఉన్న సందేహం ఏంటి? ప్రభు వెళ్ళిపోతున్నాడు, రాజ్యం స్థాపించలేదే అనుకున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎప్పుడు ఏమి జరగాలో అది ప్రభు జరిగిస్తాడు. ఇప్పుడు మీరేం చేయాలి? యుద్ధాలు చేసి రాజ్యాలు స్థాపన చేయడం కాదు. మీరు భూదిగంతాలకు నాకు సాక్షులై ఉండాలి. భూదిగంతములకు నా శిలువ సువార్త ప్రకటించాలి. క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని నిర్మించాడు. అది సంఘం. ప్రకటన 1:6 ఏం చెప్తాం మనం? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను కదా. మరి మనం రాజ్యం అయి ఉన్నాము, యాజకులమై ఉన్నాము. తన రక్తము చేత విమోచించాడు. కానీ ఆ రాజ్యము ఇప్పుడు అమలులో లేదు. ఇప్పుడు సంఘము. ఆయన రాజ్యం అంటే సంఘమే. సంఘములో క్రీస్తు పరిపాలన జరుగుతుంది. సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘమునకు నడిపించువాడు పరిశుద్ధాత్మ. సంఘమును ఏలువారు ఆయన నియమించిన పనివారు, పెద్దలు, పరిచారకులు, ఉపదేశకులు, సువార్తికులు. ప్రారంభ దినాల్లో అపోస్తలులు, ప్రవక్తలు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యము. ఇశ్రాయేలు రాజ్యం ఎప్పుడు వస్తుంది? సంఘము పరలోకానికి వెళ్ళిపోవాలి. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంఘముతో క్రీస్తు భూమి మీదకి దిగి రావాలి. అప్పుడు దావీదు రాజ్యం వస్తుంది. ఒకసారి చదువుదాము మళ్ళీ. మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. ఎందుకు దావీదు రాజ్యం అన్నాడు? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం దావీదుకి ఇచ్చిన వాగ్దానం చదువుకుంటున్నాం. మరోసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ప్రభువు దావీదుకు ఇచ్చిన వాగ్దానములో అతని సింహాసనము నిత్యముగా స్థిరపరచబడుతుందని మాట్లాడాడు కదా. ఆ మాట 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదను. ఇది దావీదు వంశములో నుండి క్రీస్తు వచ్చి స్థాపించబోయే రాజ్యము. అందుచేత యూదులు ప్రభువును గాడిద పిల్లనెక్కించినప్పుడు పాడిన స్తోత్ర గీతములలో వచ్చుచున్న అంటే రానయ్యున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడాలి అని ప్రార్థన చేస్తున్నారు, లేక స్తుతిస్తున్నారు. దావీదు రాజ్యములో దావీదు ఉంటాడా? ఇక్కడ ప్రశ్న. దావీదు రాజ్యం అన్నాడు కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం. దూత మరియతో చెప్పిన మాట. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన అంటే క్రీస్తు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఇది దావీదు రాజ్యం అంటే. రానయ్యున్న, వచ్చుచున్న, రాబోవుచున్న దావీదు రాజ్యము క్రీస్తు స్థాపిస్తాడు. అంటే దావీదు దగ్గర, దావీదు వంశములో ఆగిపోయిన రాజ్యము
మళ్ళీ క్రీస్తు సంఘముతో దిగి వచ్చాక స్థాపన చేస్తాడు. అది 1000 పరిపాలనతో ప్రారంభమవుతుంది. అందుకు ఇప్పుడు ఆయన గాడిద మీద ఎక్కించి వచ్చుచున్న దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అంటున్నారు వీళ్ళు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా దినము ప్రకాశమానమగునవి సంచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఇది క్రీస్తు సంఘముతో దిగి వచ్చినప్పుడు జరిగే సూచనలు. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, అయినా మనం క్రిందికి వెళ్దాం. 8వ వచనం. ఆ దినమున జీవజలములు యెరూషలేమును నుండి పారి సగము తూర్పు సముద్రమునకు సగము పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలము మందును చలికాలమందును అలాగే జరుగును. ఇప్పుడు 9వ వచనం జాగ్రత్తగా గమనించాలి. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఇక్కడ యెహోవాయే రాజు అన్నాడు. ఆయనే క్రీస్తు. ఒకే రాజు ప్రపంచానికి. ప్రపంచ అన్య రాజులందరూ హార్మెగిద్దోని యుద్ధములో క్రీస్తుకు లోబడిపోతారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో జరుగుతుంది. జకర్యా 14వ అధ్యాయంలో జరిగేది కూడా చివరి యుద్ధమే. ఆయన వచ్చి ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు. 14వ అధ్యాయం చెప్పే విషయం. లోయ ఏర్పడుతుంది. ఇశ్రాయేలీయులు ఆ లోయలోకి పారిపోయి క్రీస్తు చాటున దాగుకొని ఇశ్రాయేలీయులు విమోచింపబడుట ద్వారా రాజ్యం ఏర్పడుతుంది. ఇది దావీదు రాజ్యము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకోవాలి. వారు ఇక మీదట ఎన్నటికి 2 జనములుగా ఉండక 2 రాజ్యములుగా ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకముగా చేసి వారందరికీ ఒక్క రాజును నియమించుదును. బాగా గమనించండి, ఇది ప్రవచనం. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయక్రియల వలన కానీ ఏ అక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను తాము అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇకను చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. ఇప్పుడు చదవాల్సిన భాగం మీదే. 24వ వచనం చదవండి. నా సేవకుడైన దావీదును వారికి రాజవును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలు వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యము నివసింతురు. చదవండి. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము
వారికి అధిపతి అయ్యుండును. చిన్న ప్రశ్న, దావీదు మళ్ళీ పుడతాడా? దావీదు మళ్ళీ పుడతాడా? మరి చదువుతుంటే అలాగే ఉంది కదా, మళ్ళీ దావీదు వస్తాడు, దావీదును కాపరిగా నియమిస్తాను, దావీదును రాజుగా నియమిస్తాను, దావీదును అధిపతిగా నియమిస్తాను. ఒకే కాపరి ఉంటాడు. ఇప్పుడు రెండు రాజ్యములు ఉండవు. రెండు రాజ్యములు అంటే సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. 10 గోత్రాలు ఉత్తర రాజ్యము, దాన్ని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. 2 గోత్రములు, యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, దక్షిణ రాజ్యం. ఈ 2 గోత్రములకు దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్లే రాజులుగా వచ్చారు. 20 మంది రాజులు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం మీరు వరుసగా ఎదురు పెట్టుకొని రాసుకుంటే 20 మంది రాజుల చరిత్ర వస్తుంది మీకు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ జాబితా దొరుకుతుంది మీకు. దక్షిణ రాజ్యమును పాలించిన వారు దావీదు గోత్రీకులు, అది గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం యొక్క ప్రాధాన్యత ఏంటి? మళ్ళీ దావీదు రాజ్యము వస్తుంది, దావీదు వచ్చి పాలిస్తాడంటే దావీదు వంశంలో ఉన్న, దావీదు వంశం నుండి క్రీస్తు వస్తాడని అర్థం. అందుకే మత్తయి సువార్తలో ఆ వంశావళి రాశాడు, అంతేకాని జనాభా లెక్క కోసం కాదు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యెషై రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. 6వ వచనం. అక్కడి నుంచి 14 తరాలు రాసిన తర్వాత ఆమె యందు, మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ముగించాడు. ఇప్పుడు ఆ దావీదు ఎవరు? క్రీస్తే. చూసారా, ప్రవక్తలందరూ మళ్ళీ దావీదు గర్భము నుండి వస్తాడు, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను, యూదులను 2 గుంపులుగా, 2 రాజ్యాలుగా విడిపోయిన వారిని ఒక్కటిగా చేస్తాడు. అందుకని దావీదు రాజ్యము అన్నాడు. అంత మాత్రమే కాదు, అన్యజనులుగా, యూదులుగా, లేక దేవుని ప్రజలుగా, ఇశ్రాయేలీలుగా విడిపోయిన ప్రజలు ఉన్నారు, వారందరినీ ఏకము చేయుటకు క్రీస్తు వచ్చాడు. ఎఫెసీ పత్రిక. ఈయన ఎన్ని విధాలుగా రాజుగా తన కార్యము నెరవేర్చాడో చూడండి. 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషము సంహరించి దాని ద్వారా వీరిద్దరిని, ఎవరు వీళ్ళిద్దరు? యూదులు, అన్యులు. అన్యులు అంటే మనమే, యూదులు కాని వాళ్ళందరూ అన్యులే. యూదులను, అన్యులను ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని దేవుడు ఇలాగున చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు, ఆయన గాడిద పిల్లనెక్కినప్పుడు సర్వమానవుల కొరకు రక్షకుడిగా సిలువకు వెళ్ళాడు. సిలువలో మరణించి తన యొక్క సిలువ మరణము ద్వారా ఇశ్రాయేలీయులకు, లేక యూదులకు, అన్యజనులకు ఉన్న ద్వేషమును సంహరించి తన సిలువ చేత సంధి చేసి ఒక్క రాజ్యముగా చేశాడు. ఇప్పుడు సంఘమే మతం, కులం, భాష, దేశీయ, ప్రాంతీయ భేదము లేని ఒకే రాజ్యం. క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు 2గా విడిపోయిన ఇశ్రాయేలు రాజ్యాన్ని మళ్ళీ ఒకటిగా చేస్తాడు. మొదటి రాకడలో అన్యజనుల నుండి రక్షింపబడిన వాళ్ళను, యూదులలో నుండి రక్షింపబడిన వాళ్ళను ఏకం చేశాడు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యము. ఆయనే దావీదు వంశములో నుండి వచ్చిన క్రీస్తు. సంఘాన్ని తీసుకెళ్ళి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విడిపోయిన ఇశ్రాయేలు జనాంగమును
మళ్ళీ 12 గోత్రములను ఏకం చేస్తాడు. అది యెహెజ్కేలు గ్రంథం 37లో చదివాం మనం. దావీదును రాజుగా నియమిస్తాను. ఇప్పుడు మీరు 2 రాజ్యాలుగా ఉండరు, ఒకే రాజ్యం అవుతారు. క్రీస్తు వచ్చినప్పుడు హార్మెగిద్దోను యుద్ధములో ఇశ్రాయేలీయులు, యూదులు క్రీస్తు గాయములను చూచి వారు ఏడుస్తారు. జకర్యా గ్రంథంలో ఆ మాట ఉంది. ఒకసారి చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ బూనుకొనిదెను. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము సంతతి వారి మీదను, నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై అంటే నా విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఆఖరి యుద్ధంలో ఇశ్రాయేలీలు నాశనం అయిపోతుంటారు. క్రీస్తు విరోధి ఇశ్రాయేలీలను నాశనం చేస్తున్నప్పుడు ప్రపంచ దేశాల రాజ్యాలు, సైన్యాలు అన్ని యెరూషలేము మీద దాడి చేస్తాయి. అదే జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో జరిగే చివరి యుద్ధం. అప్పుడు వారు మెస్సయా కొరకు ప్రార్థన చేసినప్పుడు సంఘాన్ని తీసుకొని క్రీస్తు భూమి మీదకి వచ్చి ఒలీవల కొండ మీద పాదము మోపినప్పుడు ఇశ్రాయేలీయులను క్రీస్తు విరోధి నుండి, అన్యజనుల సైన్యముల నుండి ఆయన రక్షించి క్రీస్తు విరోధిని నాశనం చేసి, ప్రకటన 19వ అధ్యాయం ప్రకారం అన్య రాజులందరినీ ఓడించి తన రాజ్య స్థాపన చేసినప్పుడు సంఘము ఆయనతో ఏలుబడి చేస్తాం. ఇశ్రాయేలీయులు రక్తమాంసముల శరీరములతోనే ఉంటారు, మనము మహిమ శరీరముతో ఉంటాము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. బైబిల్ కొంచెం జాగ్రత్తగా చదివే వారికి జ్ఞాపకం ఉండాలి ఈ మాట. క్రీస్తు రాజ్యము 2 విధాలు. ఒకటి, ఆయన శిలువ మరణము ద్వారా అన్యజనులను దేవునికి రాజ్యముగా నమ్మిన వారిని ఏర్పరిచాడు. మనమే ఆయన రాజ్యం. క్రీస్తును శిలువ వేసిన, ఆయన తృణీకరించిన ఇశ్రాయేలీయులు ఆయన దిగివచ్చినప్పుడు, సంఘముతో దిగివచ్చినప్పుడు ఆయన గాయములు చూచి పశ్చాత్తాపపడతారు. ఒక్క మాట మనకు అర్థం అవ్వాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు. రాజ్య స్థాపన ఎప్పుడు జరుగుతుంది? దావీదు రాజ్యము అని వారు పాడిన పాటలో ఉన్న రాజ్యము మళ్ళీ క్రీస్తే వస్తాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరు బుద్ధివంతులమని అనుకొనకుండునట్లు ఈ రాజ్యము మీరు తెలుసుకొనగోరుచున్నాను, ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించినప్పుడు, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇది రాజ్యం. ఏ రాజ్యం? దావీదు రాజ్యం. ప్రభు తల్లి అయిన మరియతో గాబ్రియేలు దూత ఏం చెప్పాడు? దావీదు సింహాసనం మీద కూర్చొని యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలువాడు నీ గర్భంలో నుంచి వస్తాడు. యోసేపుతో ఏం చెప్పాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. 2 ప్రవచనాలు చెప్పబడ్డాయి. యోసేపుతో చెప్పబడిన ప్రవచనం మొదటి రాకడలో నెరవేర్చి వెళ్ళాడు. మరియమ్మతో చెప్పబడిన ప్రవచనం 2వ రాకడలో నెరవేరుస్తాడు. మొదటి రాకడలో ఆత్మ సంబంధమైన రాజ్యము సంఘమును తన శిలువ రక్తము ద్వారా స్థాపించిన ప్రభువు తన సంఘముతో దిగి వచ్చినప్పుడు క్రీస్తును తృణీకరించి
మెస్సయాను తృణీకరించిన, క్రీస్తును సిలువ వేసిన ఆ జనులనే ఆయన రక్షించి రాజ్యముగా స్థాపన చేసి దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాలు ఆయన పాలన చేయబోతున్నాడు. యేసుక్రీస్తును గూర్చిన సంగతులు ఎవరో ఏదో ఊహించి రాసినవి కాదు ఇవి. ప్రవచనాత్మకమైన ప్రణాళిక. మీకు ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉంటాయి. ఒక్క మాట మీకు చెప్తా, ఇంటి దగ్గర చదువుకోండి, హోంవర్క్ అనుకోండి. జకర్యా గ్రంథం 9:9 చదివాం కదా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. క్రీస్తు రెండవ రాకడను గురించి అందులో రాశాడు. 9:9 మొదటి రాకడ, 9:10 రెండవ రాకడ. 9వ వచనానికి 10వ వచనానికి మధ్యలో ఇప్పటికే 2626 సంవత్సరాలు, 2026 సంవత్సరాలు అయిపోయింది. తీసారా? చదవండి మరి. వినబట్లా? మీకే వినిపిస్తుంది. ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను. ఇంక చదవక్కర్లేదులేండి. అంటే యుద్ధము మానుతుంది. ఆఖరి యుద్ధం ఇది. ఆర్మగెద్దోను యుద్ధము చేసే సమయంలో వస్తాడు. యుద్ధాన్ని మాన్పివేస్తాడు. ఆయనే రాజై, యుగయుగములకు రాజై పరిపాలన చేస్తాడు. ఒక మాట వినండి, ఆ రాజ్యము ఇప్పుడు నమ్మని వాళ్ళ యూదులకి అది. మరి మన రాజ్యం ఇప్పుడు క్రీస్తుని నమ్మిన వారికి. ఆయన మనలను తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యముగా, యాజకులుగా చేసెను. 6వ వచనం, ప్రభువును స్తుతిస్తున్నాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభు రాజ్యముగా మనము ప్రభు సాక్షులంగా ఆయన రాజ్య సువార్త లేక శిలువ సువార్త ప్రకటించాలి. ప్రభు రాకడ కొరకు సంఘము ఆయత్తపడాలి. ఆయన రాజులముగా ఒక రోజున ఏలుబడి చేస్తామనే నిరీక్షణతో ప్రభు సువార్త ప్రకటించుదాం. అట్టి కృపతో ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. కృపామయుడా, మహిమగల తండ్రి, మరొకసారి మీ ప్రణాళిక, మా కొరకు చేసిన రక్షణ ప్రణాళిక, జగత్తు పునాది వేయబడక మునిపే మమ్ములను మీరు ఏర్పరచుకొని మీ శిలువ రక్తము చేత తండ్రి అయిన దేవునికి మమ్ములను రాజ్యముగా చేశారు. ఇప్పుడు ఆరాధించే యాజకత్వం ఇచ్చారు. మీకు స్తోత్రములు. మరలా భూమి మీదకి వచ్చి మీరు చేయు నీతి న్యాయముల పాలనలో మీతో కలిసి మీ సింహాసనముల మీద కూర్చొని ఏలునట్టి అధికారము, రాజరికము మా కొరకు సిద్ధపరిచారు. మేము ఇప్పుడు మీ సాక్షులుగా ఉండాలి. భూదిగంతములకు సాక్షులై ఉండమని మీరిచ్చిన ఆఖరి ఆజ్ఞకు విధేయులమవుచు మమ్మను నమ్మకమైన సాక్షులుగా బలపరచుమని క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో. మంచిది. దేవుడు తన దాసుని ద్వారా మరి జకర్యా గ్రంథం అంటే అది రెండవ రాకడ సభల్లో ఆయనకి సమయం కూడా ఎక్కువ కావాలి, కానీ క్లుప్తంగా ముగించడం కనుక మేము మనం ఇంతవరకు వాక్యం అందించిన ప్రియులు మరి రేణుల్స్ బాబు గారికి వందనాలు. ఈ సమయంలో ఒక కీర్తన లేడా, ఆయన మాస్టర్ గారు లేడా, చెప్పాము ఇందాక, గాంధీ మాస్టర్. సరే, ఈ సమయంలో బ్రెయిన్ కీర్తన పాడతాడు. ఆ రసన పంచుకోండి. రసన త్వరగా అందరికి ఇవ్వండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి ఈ సమయంలో కీర్తన పాడుకుందాం. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లనే కీర్తన పాడుకుందాం. వాక్యానికి మరి అనుకూలమైనటువంటి కీర్తనగా ఉంది.
ఆ కీర్తన పాడుకుని దేవుని మహింపరచుకుందాం. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటువయ్యా నీవు యేసయ్యా. విడుదల చెయ్యాలని విలువలు ఇవ్వాలని, విడుదల చెయ్యాలని విలువలు ఇవ్వాలని కోరుకుంటువయ్యా నీవు కరుణామయా. కోరుకుంటువయ్యా నీవు కరుణామయా. ఎవరు చూడని అంతరంగం వెలిగిన నిలిసి స్వామి నీవు. అంతరంగం వెలిగని నిలిసి స్వామి నీవు. అంతలోని దానికి విడుదల కలిగించావా. అంతలోని దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటువయ్యా నీవు యేసయ్యా. విడుదల చెయ్యాలని విలువలు ఇవ్వాలని కోరుకుంటువయ్యా నీవు కరుణామయా. కోరుకుంటువయ్యా నీవు కరుణామయా. ప్రసన్న జయము
స్తోత్రాలు పలికిరట ఉన్నవారు స్తోత్రాలు పలికిరట జయమంటూ స్తోత్రాలు పలికిరట ఉన్నవారు స్తోత్రాలు పలికిరట స్వాగతం పలికిరట మంచిది. ప్రార్థనలు గమనించండి. మరి 5 గంటలకే కూడికను ముగిస్తాం. సేవకులను కూడా పంపిస్తాం. మీరు ఎవరు వెళ్ళొద్దు, తొందరపడొద్దు. 5 గంటలకి సేవకులను కూడా మిమ్మల్ని సాగనంపుతాం. ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, కూర్చోవాలి. పూర్తి అయితేనే ఎవరినైనా పంపించేది. మధ్యలో పంపించడమేమో కుదరదు. ఇద్దరు కూడా చెరవ 20 నిమిషాలే వాక్యం చెప్పేది. 5 గంటల లోపే ముగిస్తాం. ముగించిన తర్వాత సేవకులు పంపిస్తాం. ఈ సమయంలో జయరావు అన్న వాక్యాన్ని అందిస్తాడు. జైన్ బాబు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన. ప్రియుడైన మా దేవ, మీకు స్తోత్రాలు నాయన. మొదటిగా మీ దాసులను మీ సిలువ చాటును మరుగుపరిచి అవసరమైన మాటలు అందించారు. మరొక దాసులు మీ పక్షము నిలబడుచు ఉండగా మా అందరికీ అవసరమైన మాటలు అందించి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ చాలా పరిచయమైన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రభువు ఈ మాటలు మన కొరకు దీవించున్నట్లుగా
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఈ ఆఖరి కూడికలో నీ దాసును నిలిపి చక్కని సందేశాన్ని మాకు అందించారు. మరొకడు నీ సన్నిధిలో నిలిచి ఉండగా ప్రభువా, క్లుప్తంగా మాట్లాడడానికి మాకే మాటలు అవసరమో మీరు మాట్లాడండి. మరలా నీ దాసులు కూడా నిలిచి మాట్లాడాలి. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి క్లుప్తంగా మాట్లాడడానికి నీ కృపను అనుగ్రహించమని, వింటున్న వారందరికీ మేలుకొల్పు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనకు సమయం చాలా తక్కువగా ఉంది. ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, ఎంతసేపటికైనా ముగించవచ్చు. అది మన చేతిలోనే ఉంది. గంటలు గంటలు మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి, క్లుప్తంగా మాట్లాడే అవసరం కూడా ఉంటుంది. సమయంలో అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకున్న మాట, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఒకే ఒక మాట, జాగ్రత్త. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? కొన్నిసార్లు మన పిల్లలు బళ్ళు వేసుకొని వెళుతూ ఉంటారు, ప్రయాణం చేస్తుంటారు. ఒరే జాగ్రత్త అని చెబుతుంటాం కదా. జాగ్రత్త అయ్యా, చిన్నంగా వెళ్ళు, ఎదురొస్తూ బళ్ళు వస్తుంటాయి, జాగ్రత్త అని చెబుతుంటాం. ఏ విషయంలో కూడా మనం జాగ్రత్తను చాలా పాటిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్పే మాట కూడా ఏమిటంటే, ఈ దినాలు చెడ్డ దినాలు, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఎట్లుండాలట? అజ్ఞానముతో కాదు, జ్ఞానముతో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. వాస్తవమే. జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి? ఆలోచన చేయండి. ఉదయకాలం మనం మాదిరి జీవితాన్ని కలిగి జీవించాలి. మనం చదువుకున్నాం తిమోతి పత్రికలో. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో జాగ్రత్తను గురించి మనం చదువుకున్నాం. జాగ్రత్త చూడండి. నిర్గమకాండములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండము దయచేసి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయము 21వ వచనం చదువయ్యా. 21వ వచనంలో ఏమన్నాడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు అన్నాడు. ఆయన సన్నిధిలో ఎలా కూర్చోవాలట? జాగ్రత్తగా కూర్చొని ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. వినేటప్పుడు కూడా ఎలా ఉండాలట? జాగ్రత్తగా వినేవారిగా ఉండాలి. 22వ వచనం చదువు. 22వ వచనంలో ఏమన్నాడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధికి విరోధినై యుందును అని చెప్పాడు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉంటే మనకు శత్రువు ఎవడు ఉండడు. ఆయన జాగ్రత్త కూర్చోవాలి, జాగ్రత్తగా వాక్యం వినాలి, వాక్యమును చదవాలి, వాక్యము ఎలా ఉంది అని పరిశీలన చేయాలి. అదే జాగ్రత్త అంటే. ఆయన సన్నిధిలో ఉంటున్నామా? జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ఆయన మాటలు జాగ్రత్తగా వింటున్నామా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? 17వ వచనములో చదువయ్యా, తీసిన వాళ్ళు చదవండి. 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు.
ఔశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉన్నది అన్నాడు. గమనిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఇక రెండవ మాట ఏమన్నాడు? నన్ను జాగ్రత్తగా వెదిగే దాంట్లో జాగ్రత్త లేని వారు కొంతమంది ఉంటేనే ఈ మాటలు రాశారు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా కూర్చున్నవారు లేరు కనుకనే ఆయన ఈ మాటలు మనకు చెబుతున్నారు. ఆయన సన్నిధిలో ఆయన చెప్పింది యావత్తు చేయని వారు ఉన్నారు కనుక ఆయన ఈ మాటలు రాసి ఉంచాడు. కానీ వింటున్న మనం అందరం కూడా జాగ్రత్త కలిగి జీవించడం అనేది ఎంతైనా ఆశీర్వాదకరమని దేవుని వాక్యం మనం తెలియచేస్తుంది. ఆయన సన్నిధిలో ఎందుకు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని చదువుకున్నా చూడండి. 2వ వచనం లేవన్నాడు. 2వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం చదవండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై. ఏదో ఎవరు బైబిల్ తీసుకురా? జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదులను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై. కుక్కలను దేనికి పోల్చాడండి? దుష్టులైన పనివారు అన్నాడు. కుక్కల్ని కుక్క గరిస్తే చాలా ప్రమాదం అండి. గమనిస్తున్నారా? దుష్టులైనటువంటి పనివారు బోధలు విన్నా కూడా వర్షం కురుస్తున్నట్టుంది. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతనాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. వాటిని ఆచరించు వారి విషయం. కుక్కలు, దుష్టులైన పనివారిని దేనికి పోల్చాడు? కుక్కలకు. పాము గరిసిన ప్రమాదం ఒక దెబ్బతో అయిపోద్ది, అటో ఇటో అయిపోద్ది. కుక్క గరిస్తే 6 నెలలు ప్రత్యం ఉండాలి. తరువాత ఏదైనా తిరగబడితే ప్రమాదమే వస్తుంది ప్రాణానికి. చాలా కష్టపడి ప్రాణాన్ని నిడవాల్సి వస్తుంది. అందుకే అపోస్తుడైన పౌలు దుష్టులైన పనివారిని ఆ కాలంలో దేనికి పోల్చాడు? కుక్కలకు పోల్చాడు. కుక్కలకు, దుష్టులైన పనివారు. వారు పనివారే కానీ ఏ పనివారంట? వింటున్నామే, ఎక్కడికి పెడితే అక్కడికి పోయి మనం బోధలు వింటున్నాం. మనం బ్రదర్ను సహవాసం దొరకటమే మనకు ఆశీర్వాదం అండి. మనకు ఆశీర్వాదం. వీళ్ళారా ఆలోచించండి. ఏ బోధలు పడితే ఆ బోధలు వింటాం, ఎక్కడ పడితే అక్కడ ఎగరటం, అయ్యం చేయటం, కొక్కెరికొక్కెరిగా మాట్లాడటం చాలామంది ఉన్నారు సహవాసాలు. మరి వారు ఎందుకు అట్లా నేర్చుకున్నారో తెలియదు. అసలు వాక్యం చదువుతున్నారో తెలియదు, వాక్యం వింటున్నారో లేదో తెలియదు. ఎగరటం, సెగరటం, రకరకాలు వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒకసారి నేను ఇంకోళ్ళు బస్టాండ్లో కూర్చున్నాను. ఇద్దరు సేవకులు అక్కడ కూర్చున్నారు, పెంతెకోస్తు సేవకులు. నేను సేవకుడని ఎవరు గుర్తించలేదు. నేను ఒక బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి వెళుతున్నాను. ఒక కుర్రాడు వచ్చి అన్నాడు, వినండి ఈ మాట. కుర్రాడు వచ్చి అన్నాడు, అన్న ఆ అమ్మాయికి బాగలేదు, ప్రార్థన చేయమన్నారన్నా, సీరియస్గా ఉంది అన్నాడు. మంచిదయ్యా, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేద్దాంలే అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేద్దాం అన్నాడు. ఒక అరగంట దాకా నాకు బస్సు రాలేదు. నేను అక్కడే కూర్చున్నా. ఇక అబ్బాయి మళ్ళీ వచ్చాడు. అన్నా ఆ అక్క చనిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు. అంటే దానికి అర్థమైంది సస్తే సచ్చిందనే. బాగలేదంటే హల్లెలూయా అంటివి, చచ్చిపోయిందంటే హల్లెలూయా అంటుంటివి. అసలు దీని అర్థం ఏందో అడగాలని, బాబు అసలు దీని అర్థం ఏందన్నా? చచ్చిపోయిందంటే హల్లెలూయా అంటుంటివి, బాగలేదంటే హల్లెలూయా అంటే అసలు దీని సంగతి ఏందో నాకు చెప్పయ్యా కొంచెం అన్నా. నువ్వు చెప్పి చదువులు ఇక్కడి నుంచి ఏమంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏమి నేర్పుతున్నావు ప్రజలకు అంటే. ఇక నేను నోరు లేవలేదు, అతనికి నోరు లేవలేదు. నీకు అలవాటు అయిపోయింది. అట్లా అలవాటైన బోధన మనం వినొచ్చా? అట్లా అలవాటైన వారితో మనం స్నేహం చేయవచ్చా? వారు దుష్టులైన పనివారు, వారు కుక్కలకు పోల్చాడు. నీచమైనటువంటి విధానంలో ఉన్నారు వారు, బాధకులే. కానీ వీళ్ళారా, మనం గట్టిగా ఈ సత్యాన్ని మనం నేర్చుకొని
మన సంఘాల్లో గట్టిగా ఉండాల్సిందిగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అపోస్తుల కార్యం మనం దాటి వెళదాం. 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్ములు అధ్యక్షులుగా ఉంచను, ఆ యావత్మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఆ యావత్మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి నిన్ను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. అది మంద విషయములో జాగ్రత్తగా ఉండాలి. అప్పగించబడిన మంద విషయములో జాగ్రత్త లేకపోతే ప్రమాదం వస్తుంది. ఆ మందను జాగ్రత్తగా కాయాలి. వారిని సరైన విధానంలో మంచి మేత మేపాలి. వారికి దినదినము క్రొత్త బోధలు మనం నేర్పేవారిగా ఉండాలి. సంఘానికి మనం నేర్పాలి. సంఘములో అభివృద్ధి పరిచేవారిగా ఉండాలి. ఇంకా నాయకులుగా ఎందుకండి, వాక్యము నేర్పాలి, మనం నేర్చుకోవాలి, వారికి నేర్పాలి. ఆ యావత్మందను కూర్చో నీ మట్టుకు నిన్ను కూర్చో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నదా జాగ్రత్త లేకపోతే అన్నాడు కదా 29వ వచనములో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకు ప్రవేశించునని నాకు తెలియను. మందను కనికరించను గాని శిష్యులను తన ఎంత ఈడ్చుకొని పోవుటకు వంకరి మాటలు పలికేవారు మీలో నుండి బయలుదేరుతారు. మన ట్రాఫిక్ లో ఉదయకాలం కూడా వచ్చింది ఈ మాట. ప్రియులారా, ఆలోచించండి. వారు మందను కనికరించరు. ఏ మాటలు పలుకుతారంట? వంకరి మాటలు పలికేవారు మీలో నుండే బయలుదేరతారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. నీ మట్టుకు నీవు మంద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పౌలు ఆయన ఎంతగా బాధపడి మాట రాస్తున్నాడో జాగ్రత్తగా ఆలోచన. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీకు వస్తాయి. 18వ వచనంలో నుంచి మనం చూస్తే ఆయన మిలేతు నుండి సంఘపు పెద్దలను పిలిపించి ఎఫెసీలో వారందరినీ కూర్చోబెట్టి, నేను మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో, ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో, ఎలాగు బోధించుచుంటినో మీకే ప్రయోజనకరమనే దాచుకొనక బహిరంగముగా ఇంటింట ఎలాగు మీకు వాక్యం చెప్పి బుద్ధి చెబుతునో మీకే తెలియను. కనుక ప్రయోజనకరమనేమి దాచుకొనక వారికి చెప్పాడు. ఆయనలో ఉన్న మొత్తం చెప్పేశాడు. అట్లయితే మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనాన్ని ఏమన్నాడు? 16వ వచనములో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకొనుడి. ఒక్క పూట కూటి కొరకు ఏమమ్మాడండి? మటనను చికెన్ కూడా కాదు, అది ఎర్రంగా ఉన్న సిక్కుడుగాయల కూర. కారం ఎక్కువ వేసాడు కావాలి, ఎర్రంగా కనపడింది. మరే నాకు పెట్టముంటే యాకోబుని, నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇవ్వు, నేను అప్పుడు పెడతాను. నేను చావబోతాను, ఇది నాకెందుకులేని ఇచ్చేశాడట. దానికి ఏమి రాస్తున్నాడు? ఎబ్రీ పత్రికలో పౌలు చివరి మాటల్లో ఏమి రాస్తున్నాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఆ మాట ఏమన్నా? ఆ తరువాత ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లు విడుస్తూ దానికోసము శ్రద్ధతో వెదికినను విసర్జించబడిను అని మనం గమనిస్తున్నాం. దానికోసం శ్రద్ధతో వెదికాడు గాని మారు మనసు పొందని అవకాశము దొరకకపోయాను. మార్పు లేదు. ఇక ప్రియులారా, ఇదే సమయం మార్పు చెందడానికి ఇదే సమయము. మధ్యాహ్నం
నాకింతవరకు సహాయపడు తానప్పగించుకునే మనకై మనలను నడిపెను సుఖముగను మనలను నడిపెను సుఖముగను కనడు సాధ్యము నేర్పించే కను పాపగగాతే ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఏదైనా ప్రార్థన చేస్తాడు. స్తోత్రించి కీర్తింతుము. ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడు అయిన తండ్రి, పరిశుద్ధ దేవా, నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రావూరులో ఎస్లో ఉన్నటువంటి సంఘాన్ని ప్రేమించి గ్రామంలో ఉన్న వారందరినీ ప్రేరేపించి నాయన వారి హస్తాలు చాపి ఎన్నో రీతులుగా ప్రయాసపడిన ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వాదించండి. సంఘానికి రావలసిన న్యాయమైన దీవెనను దయచేయండి. ఈ 3 దినాల సభలలో ప్రభువాన్ని దాసులను సిద్ధపరిచి తీసుకొని వచ్చారు. నీవిచ్చిన వాక్య భాగాలను ప్రభువా వారు చెప్పి ఉండగా అనేక మంది విన్నారు. వారి హృదయాలు తెరవండి. నమ్మినటువంటి ప్రజలందరూ కూడా నిన్ను అనుసరించి నడవడానికి సహాయం చేయండి. ప్రభువా, ఎంతో ఖర్చుబడి కష్టపడి పరిచర్య చేసిన సహోదరి సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వాదించండి. నడిపించిన వారిని, పెద్దలను ప్రభువా, ఈ యొక్క మీటింగుల కొరకు ఎన్నో విధాలుగా ప్రయాసపడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, ఇది మధ్యలో ఒక చిన్న బలహీనత ప్రభువా, మరి చిన్నగా ఆగి ఉండగా మా ప్రభు అది నీ చిత్తమై ఉన్నది కనుక వర్షం ఆపడానికి మేము ఏపాటి వారి నాయన నీ పనికి ఆటంకం లేకుండా ఈ 3 దినాలు చేసుకున్నందుకై నిన్ను బహుగా స్తుతిస్తూ నీ దాసులను మమ్మల్ందరినీ నీ చేతులు కప్పజెప్పుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క అన్యోన్యమైనటి సావాసము, పరిశుద్ధాత్ముడి యొక్క నింపుదల కాపుదల చేరి వచ్చిన మనకును, స్థానిక సంఘానికును, భూమి మీద ఉన్న దైవజనులకును, సంఘాలకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నెమ్మదిగా సెలవు తీసుకుందాం. దగ్గరికి వెళ్ళొచ్చు ఆడపడుచుకో పై చూడు చూడు స్థితి మళ్ళీ వెళ్ళిపోయింది అట్ట పెట్టు గీతము
పాడును. వచ్చినప్పుడు ఓకే. పాపాలు ఏసై దగ్గర వస్తున్నావా? యేసు ప్రభు నా పాపాలు క్షమించడం నిరీక్షణ నీలో కలిగిందా? యేసు ప్రభు వరకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తావా? అలా 6 గంటల కొడుకునా అది 6 గంటల కొడుకునా సరే ఇది ఎడంలో ఓకే. విశ్రాంతంగా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పరలోకములో ఉన్న దేవుడు దేవదూతలు తొంగి చూస్తుండగా భూమి మీద సంఘమంతా బహిరంగంగా చూస్తుండగా బహిరంగంగా ఆమె సాక్ష్యం చెప్పింది, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా పాపాలు యేసయ్యకి నా కొరకు సిలువలో యేసు ప్రభు రక్తం కార్చాడు, ఆ రక్తధారలో నా పాపాలు ఒప్పుకున్నాను, నాకు పరలోకం ఉన్న నిరీక్షణ నాకు కలిగింది సాక్ష్యం ఇచ్చింది. యశోదమ్మ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు బాప్తిసం సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాం. బాబు ప్రార్థన చేయండి. తుఫాను వంటి శ్రమలను భయభీతులను కలిగించి, తుఫాను వంటి శ్రమలను భయభీతులను కలిగించి అభయమిచ్చి కాపాడును. గీతము పాడును, గీతము పాడును. మెస్సీ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పరలోకంలో ఉన్న దేవుడు దేవదూతలు తొంగి చూస్తుండగా భూమి మీద ఉన్న సంఘమంతా చూస్తుండగా బహిరంగంగా మెస్సీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధుడు తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నైనా, మీ అమూల్యమైన రక్తము ద్వారా అయా మెరిసి అక్కను నైనా మీ పరిశుద్ధురాలుగా నీతి మంత్రాలుగా మీరు తీర్చినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయా అక్కగారు నాదైనా నీ ఎందుకు మారు మనసు పొంది బాప్తిసం పొందింది ప్రభా. అయా ఇక్కడ నుండి అక్కగారి పేరునైనా జీవ గ్రంథంలో లిఖితమయ్యే కృపను దయచేయమని ఈ కృప తోడుగా ఉంచి బ్రతికినంత కాలము నీ సాక్షిగా అయా ఇదిగో నా తండ్రి నీ యందు భయభక్తి కలిగి నీతి మంత్రాలుగా, సహోదరాలుగా, పరిశుద్ధురాలుగా అయా నీ సాక్ష్యాన్ని పొందుకొని మంచి జీవితాన్ని అయా కుటుంబ జీవితాన్ని నాయన నీలో కొనసాగించుకునే కృపను దయచేయమని సంఘ బాధ్యులను విశాలపరుస్తూ అయినా సంఘములో మేలుకరమగైన విశ్వాసిగా, సహోదరిగా వర్ధిల్ల చేయమని ప్రాణనాథుడు, విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. పాత బ్రతుకు పాతి పెట్టి కొత్త జీవము కలిగించే, పాత బ్రతుకు పాతి పెట్టి కొత్త జీవము కలిగించే, కృతజ్ఞతాస్తుతులతో
నెత్తి మీద అంటే ఏంటి మా నెత్తి మీద తుఫాను వంటి శ్రమలను భయభీతులను కలిగించే అభయమి అదే సరే ప్రభుత్వం సాక్షి జీవిస్తావా యేసు ప్రభు సంరక్షణ అంగీకరించావా పాపాలు సుబ్బాయమ్మ గారి సాక్ష్యాన్ని బట్టి బాప్తిజం ఇస్తున్నాము. పరలోకంలో ఉన్న దేవుడు దేవదూతలు భూమి మీద ఉన్న సంఘం బహిరంగంగా చూస్తుండగా సుబ్బాయమ్మ గారికి బాప్తిజం ఇస్తున్నాము. సుబ్బాయమ్మ గారి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నత నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆయన సుబ్బాయమ్మ అయితే పాత వదిలిపెట్టి కొత్త జీవితం ఆయన పాప శాపాన్ని ఒప్పుకున్న ఆయన నూతన సభలో పెట్టిన ఆయన బాప్తిజం తీసుకున్న ప్రభు బిడ్డనాయన. అలాగే బిడ్డనాయన బతికి దినాలు అందుతున్న నీకు సాక్షిగా సంఘానికి సాక్షిగా ఉండే భాగ్యం దయచేయమని, ఆత్మీయులు బలపడే భాగ్యం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి. గానము చేయము గీతము పాడను ఉదయింపబడిన గొర్రె పిల్ల విమోచించి నిన్ను రక్షించును జయము జయ గీతము పాడెను తూప రాజుగారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన నేను యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా నా హృదయంలో చేర్చుకున్నాను. ఆ పాపాలు యేసయ్య క్షమించాడు. నేను యేసు ప్రభు కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తున్నానని సాక్ష్యం చెప్పాడు. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాము. సంఘం ఎదుట, పరలోకంలో ఉన్న దేవుని ఎదుట, దేవదూతల ఎదుట జార్జి గారికి బాప్తిస్మం ఇస్తున్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో